స్వామి, గ్రామస్తులు భయపడి పరిగెత్తుకొచ్చారు. రండి స్వామి. లేదు, నిరీక్షించనివ్వండి. వాళ్ళ భయాన్ని ఇంకా పెరగనివ్వండి. ఎందుకంటే నీళ్లు, దర్శనం రెండు అతి కష్టం మీద మాత్రమే దొరకాలి. అప్పుడే వాటి విలువ ఎక్కువవుతుంది. నాన్న, నువ్వు ఈ పని వదిలేసేయ్. మా అన్నదమ్ములు అక్కలం అందరం కలిసి ఇవి తోమేస్తాంలే. భీమ్, వెళ్ళు, నిద్రపో, లేదా చదువుకో. ఈ పని నేనే చేస్తాను. కానీ నాన్న, నువ్వు ఒక్కడివే చేయటం ఎందుకు? అమ్మలేదు, అందుకని ఇంట్లో పనులన్నీ మేమందరం కలిసి చేస్తాము. వద్దు, మీరు పనులు చేస్తే అప్పుడు చదువుకునే వేళ, ఆడుకునే వేళ, ఇంకా నిద్రపోయే వేళలో మార్పు వస్తుంది భీమ్. అది మీలాంటి పిల్లలకు మంచిది కాదు. కానీ నాన్న, ఇప్పుడు అది ముఖ్యమైతే మరి ఇది కూడా ముఖ్యమేగా. బాలానయ్య, ఆనందనయ్య, మంజుల అక్క, తులసి అక్క, ఇటు రండి. నాన్న, ఇది నువ్వు ఒక్కడే ఎందుకు చేస్తున్నావు? నేను చేస్తాను నాన్న. బాలా, ఆనంద్, మీరు అనవసరంగా కంగారు పడి ఒకరి పనుల్లో ఒకరు కల్పించుకోవటం సరికాదు. ఇది మీ నాన్న బాధ్యత. ఏంటంటే మీ అందరినీ బాగా చూసుకోవడం. వెళ్ళండి. కానీ నాన్న, ఇది బాలా, వెళ్ళండి, వెళ్ళందరూ పడుకోండి. నాన్న, నేను చేస్తాను, ఇవ్వు. వద్దక్క, నాన్న చెప్పింది నిజమే. మీరు అనవసరంగా కంగారు పడి ఒకరి పనుల్లో ఒకరు కల్పించుకోవటం సరికాదు. స్వామీజీ, రక్షించండి. ఏమిటి మీ సమస్య? ఏమిటి స్వామీజీ, ఆ భీమ్రావు వాళ్ళమ్మ భీమాబాయి దయ్యమై మమ్మల్ని చాలా బాధ పెడుతుంది. మమ్మల్ని మీరే కాపాడాలి స్వామీజీ. అయితే భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళండి. ఆ దెయ్యాన్ని పట్టుకుని వాడు ఏదైనా చేస్తాడు. కానీ స్వామీజీ, భీమరావు ఇంకా వాడి కుటుంబ సభ్యులు మంత్రగాడిని ముందే భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టారు. ఇప్పుడు మీరే ఏదో ఒకటి చెయ్యాలి స్వామి. ఈ విషయంలో మేము కల్పించుకోదలుచుకోలేదు. అయితే మేమందరం చచ్చిపోతామా స్వామీజీ? మీరే మమ్మల్ని కాపాడాలి. మీరే మాకు దిక్కు స్వామీజీ, మమ్మల్ని కాపాడండి. అయితే మీరంతా సంఘర్షణ చేయాల్సి ఉంటుంది. ఆ ఆత్మని బంధించి ఈ గ్రామం నుంచి దూరంగా తీసుకెళ్లటానికి మన ఆనవాయితీ ప్రకారం ఒక విశేష పూజ చేయాలి. అది ఒక శాంతి పూజ. ఆ పూజ ఫలించాలంటే ఆ భీమ్రావు, వాడి కుటుంబ సభ్యులు అందరూ ఈ పూజలో పాల్గొనాలి. అందుకు మీరందరూ వాళ్ళని ఒప్పించాలి. మరి మీరు ఒప్పించగలరా? అలాగే స్వామి, మేము ఒప్పిస్తాము. మా కుటుంబాలు ఇంకా ఈ గ్రామం భద్రత కోసం వాళ్ళందరినీ ఇక్కడికి ఈడ్చుకొచ్చి ఈ పూజలో కూర్చోబెట్టి తిడతాం. ఏమంటారు? వద్దు, ఇక్కడ శాంతి భద్రతల కోసం పూజ చేయాలనుకుంటూ ఉంటే అక్కడ హింస అసలు వద్దు. మరైతే మేమేం చేయాలి స్వామి? దేవుడా, అరే, మీరింకా నిద్రపోలేదా? పడుకోండి. అమ్మా, అరే అరే,
నేను బాగానే ఉన్నాను. నాన్నా, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించావు. ఇప్పుడు మేము మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాము. భీమ్, అరే నాన్న నువ్వు హాయిగా పడుకో. నానా, మేమందరం ఇప్పుడు బాధపడుతున్నాం. అమ్మ బతుకున్నంత కాలం మాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? అమ్మ ఎప్పుడూ ఇలా అలసిపోయి పడుకున్నా అప్పుడు మేము ఆమె కాళ్ళు చేతులు ఇలా ఒత్తాలని. భీమాబాయి ఆత్మ నుంచి విముక్తి కలిగించాలి. అవును, విముక్తి కలిగించాలి. 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 మా అమ్మ ఏమీ దెయ్యం అవ్వలేదు. భీమ్రావు, ఇక్కడున్న మేమందరం మా కళ్ళతో చూశాం. భయంతో పరిగెత్తుతూ పడిపోయాను చూడు. పెద్ద దెబ్బ తగిలింది. ఇదిగో ఇతనికి కూడా. ఇదిగో చూడు వెళ్ళే, ఎంత పెద్ద దెబ్బలు తగిలాయో. నువ్వేమో మీ అమ్మ దెయ్యం అవ్వలేదంటున్నావు. మా అమ్మ ఏమీ దెయ్యం కాదు. అందుకని మీరందరూ అనవసరమైన మాటలు కట్టిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళండి. మేము ఎక్కడికి వెళ్ళం. మీరందరూ వచ్చి భీమాబాయి ఆత్మశాంతి కోసం పూజ చేయించండి. ఇది స్వామీజీ ఆదేశం. లేదు, మేము అలాంటి పూజలు ఏమీ చెయ్యము. మా అమ్మ చనిపోయినా కూడా మాకు అమ్మే. అందుకనే మేము పూజ గీజ లాంటివి ఏమీ చెయ్యము. మేము మీ అందరి చేత పూజ చేయించి తీరుతాం. ఏమంటారు? సరే, కర్రలు తీసుకోండి, కొట్టండి, మమ్మల్ని కొట్టి హింసించండి. లేదు లేదు, హింసతో కాదు. ఇది మీ అమ్మ ఆత్మశాంతి కోసం కదా, కాబట్టి శాంతియుతంగానే నిరసన తెలుపుతాం. మేమందరం ఎక్కడికి వెళ్ళము. ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాము. ఖచ్చితంగా మీ అందరినీ ఒప్పించి తీరుతాం. కూర్చోండి సోదరులారా. అసలు వీళ్ళు పూజ ఎలా చేయరో మనము చూద్దాం. భీమరావు పోరాటంలో రణనీతిని మొదటిసారి వాడిలానే ప్రయోగించటం జరిగింది. బాగా ధర్నాలు చేసి మొండి పట్టుబట్టి చిన్నా చితకా పోరాటాల్లో గెలిచాడు వాడు. ఇప్పుడు గెలవమనండి చూద్దాం. భీమరావు, నువ్వు నీ కుటుంబ సభ్యులు అందరూ మా ధార్మిక విలువల్ని అనుసరించి మా పూజా విధుల్లో నమ్మకంతో కూర్చుని మీ అమ్మ ఆత్మకి శాంతి కలిగించి తీరాలి. నువ్వెప్పుడైతే అలా చేస్తావో అప్పుడు మీ అందరిలో ఉన్న గర్వం దిగిపోతుంది. నువ్వు నీ కుటుంబ సభ్యులతో మా సామాజిక వ్యవస్థ మీద మరోసారి విశ్వాసముంచి నిండు మనసుతో దాన్ని స్వీకరిస్తావు చూడు. ఈ పూజానంతరం మేమే స్వయంగా నీ నుంచి నీ విద్యను దూరం చేస్తాం. ఎందుకంటే చదువుకునే హక్కు మాలాంటి వారికి మాత్రమే ఉంది. ఉన్నత వర్గాలకి లేదు, మా అమ్మ ఏమీ దెయ్యం భూతం కాదు. అందుకనే మేము ఆమె ఆత్మశాంతి కోసం ఎలాంటి పూజలు గీజలు చెయ్యము. ఎందుకంటే మా అమ్మ ఆత్మ ఎంతో పవిత్రమైనది. ఆమె ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు. అయితే మేము కూడా ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే కూర్చుంటాం. ఏమంటారు? మీరందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భీమాబాయి బతుకున్నంతకాలం ఎప్పుడు కూడా మీ అందరినీ ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. అవునా? మరి ఇప్పుడెందుకు ఇబ్బంది పెడుతుంది? చూడండి, నేను ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. మేము చాలా బాధలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం. దయచేసి మమ్మల్ని ఇంకా బాధ పెట్టొద్దు. మా మానాన మమ్మల్ని వదిలేయండి.
అలాగే మేమందరం కూడా చాలా భయంతో ఉన్నాం. మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్లేదే లేదు. అయినా మేము నీతో వాదించడానికి రాలేదు. మీరందరూ ఏదైతే ధార్మిక కర్మకాండ స్వామీజీ చెప్పారో అది చేయించండి. లేకపోతే మేము అందరూ ఎక్కడికి కదలము. భీమాబాయి ఆత్మ నుంచి విముక్తి కావాలి. విముక్తి కావాలి. భీమాబాయి ఆత్మ నుంచి విముక్తి కావాలి. భీమాబాయి ఆత్మ నుంచి విముక్తి కావాలి. అసలు ఇలా చేయటం సబబు కాదు. ఇలాంటి పనులు ఎవరూ చేయకూడదు. ఒకరు పడే బాధని ఉద్దేశపూర్వకంగా ఎక్కువ చేయకూడదు. స్వామీజీ, ఇది అంతా మీరు పన్నిన పన్నాగమే. దీన్ని నేను నా జీవితంలో మర్చిపోను. మీరు మా అమ్మ మరణాన్ని అడ్డం పెట్టుకొని ధర్మం పేరు చెప్పి మీరు ఇంతటి పెద్ద అన్యాయానికి అక్రమానికి తెరతీశారు. భీమ్, దీనిలో నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. మానవత్వం, తోటివారి కష్టాల్ని పంచుకోవటం. భీంబాబు, ప్రతి పరిస్థితి ఒక అవకాశాన్ని మనకు అందిస్తుంది. ఆ అవకాశం ఒకరికి తోడుగా ఉండటం లేదా ఒకరి తోడు వీడటం ఏదైనా కావచ్చు. ఇక్కడే నిర్ధారణ అవుతుంది ఆ వ్యక్తి స్వభావం ఎలాంటిదో, అతను ఎంత దృఢమో, ఎంత ఖచ్చితమో, ఇంకా అతను తీసుకున్నట్టు నిర్ణయం ఎంతమందికి ప్రేరణ అవుతుందో. నానా, వాళ్ళందరూ మన ఇంటి బయట అలానే కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆనందన్నయ్య, న్యాయం కోసం పోరాటంలో ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఇక అన్యాయం కోసం పోరాడే వాళ్ళకు అండగా ఎవరూ కూడా ఎక్కువ కాలం ఉండరు. ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళు వేసుకున్న అబద్ధపు ముసుగు తొలగిపోతుంది. అలాగే వీళ్ళ నాటకానికి కూడా ఖచ్చితంగా ఏదో ఒకరోజు తెర దిగిపోతుంది. ఖచ్చితంగా దిగిపోతుంది. మేమిక్కడి నుంచి వెళ్ళమో, తిండి తినమో, నిద్రపోము. మేమిక్కడే ఇలాగే కూర్చొని చచ్చిపోతాము. మాకు ఎప్పటి వరకైతే భీమాబాయి ఆత్మ నుంచి విముక్తి దొరకదో అప్పటి వరకు మేము ఇక్కడి నుంచి కదలము. మాకు భీమాబాయి ఆత్మ నుంచి విముక్తి కావాలి. భీమాబాయి ఆత్మ నుంచి విముక్తి కావాలి. భీమ్, పాలు తాగు. వద్దు నాన్న, మనం అందరం కూడా ఏమీ తినద్దు, తాగద్దు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మన ముందు ఆకలితో దాహంతో ఉంటే మనం కూడా వీళ్ళతో పాటు ఆకలితో దాహంతో ఉందాము. అప్పుడు మనం వీళ్ళు పడే బాధని పంచుకోవచ్చు. అప్పుడైనా మనం అందరం కలిసి ఏదైనా పరిష్కారం వెతకచ్చు. ఏ భీమరావు, మీరందరూ కలిసి మీ అమ్మ ఆత్మశాంతి కోసం పూజ చేయించండి. అదే దీనికి పరిష్కారం. లేదు, ఇది సరైన పరిష్కారం కాదు. ఎందుకంటే శాంతి అనేది అప్పుడు అవసరం ఎవరైనా అశాంతిలో ఉన్నప్పుడు. కానీ మా అమ్మ జీవితాంతం మీరు పెట్టిన బాధల్ని, చేసిన అవమానాల్ని, కష్టాల్ని భరిస్తూ వచ్చింది. ప్రశాంతంగానే ఉంది. మరి ఇప్పుడు ఎలా శాంతిగా ఉంటుంది? బాలా, నువ్వు నీ పనికి వెళ్ళు. భీమ్, ఆనంద్, మీరిద్దరూ బడికి వెళ్ళండి. ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. కానీ నాన్న, వీళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారంటే వీళ్ళని నమ్మలేము. వీళ్ళిప్పుడు మామూలుగా ఉన్నారు. కాసేపు ఆగితే ఏమైనా చేయొచ్చు. నేనున్నానుగా, మీరు వెళ్ళండి. స్వామి, వాళ్ళందరూ అరవడం, మౌనంగా ఉండడం, బెదిరించడం, వేడుకోవడం అవన్నీ సరామామూలే. కానీ ఏం అర్థం కావడం లేదు తర్వాత ఏం చేయాలో. ఈ స్త్రీ
ఈ స్త్రీ చెబుతుంది రామ్జీకి, స్వామీజీ, అలాగే పెద్ద జాతి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే సరైనదని. ఒక పురుషుడు ఎప్పుడైనా ఆవేశంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ మాత్రమే అతన్ని శాంతింపజేయగలదు. కానీ రామ్జీ తన ఇంటి నుంచి బయటికి రావాలిగా ముందు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం మంచిది కాదు. అదీగాక ఇక్కడ పెద్ద జాతి స్త్రీలందరూ ఇళ్ల బయట కూర్చున్నారు. అలాంటప్పుడు నేనెలా ఆ ఇంట్లోకి వెళ్తాను? అసలు ఎలాంటి దాన్ని తీసుకొచ్చారయ్యా మీరు? భీమ్రావు, ఇక్కడున్న మేమందరం మా కళ్ళతో చూశాం. ఇదిగో భయంతో పరిగెత్తుతూ పడిపోయాం చూడు, పెద్ద దెబ్బ తగిలింది. ఇదిగో ఇతనికి కూడా. ఆనందన్నయ్య, మంత్రగాడు కూడా ఇదే చెప్పటానికి వచ్చాడు, తర్వాత వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కొత్త నాటకం మొదలుపెట్టారు. ఒకవేళ నిజంగా అమ్మ అలా చేస్తే నాకు ఖచ్చితంగా చెప్పేదే. కానీ వీళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళందరూ అమ్మ ఆత్మని చూశామని. అంటే వాళ్ళు అబద్ధం చెప్పి ఉండాలి, లేకపోతే ఇదేదో స్వామీజీ పన్నిన కొత్త పన్నాగం. మనం తెలుసుకుని తీరాలన్నయ్య ఇందులో అసలు నిజమేంటో అని. భీమ్, నేను వెళ్ళి తెలుసుకుంటాను. నువ్వు స్కూల్కి వెళ్ళు. కానీ అన్నయ్య, నిజం చెప్పాలంటే నాకు చదువు అంతగా అబ్బలేదు. కానీ అమ్మ చెప్పిందిగా, నేను ఎప్పుడు నీకు తోడుగా ఉండాలని. అంటే ఎప్పుడు తోడుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే నేను అవన్నీ చేయటం ఏవైతే నీకు మంచి చేస్తాయో. ఈ ఆనందుండగా భీమరావు చదువుకి ఎలాంటి ఆటంకం కలగదు. అందుకే నువ్వు వెళ్ళు, నేను విషయం తెలుసుకుంటాను. నాకు తెలుసమ్మా, నువ్వెప్పటికీ అలా చెయ్యవని. భీమ్, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నువ్వు స్కూల్కి వెళ్ళు, నేను వెళ్ళా పని చేస్తాను. తెగ గొప్పలు చెప్పారుగా ఈమె తన అందంతో అందరినీ ఒకేసారి వెర్రివాడను చేసేస్తుందని. కాని ఈమె కొంతమందిని కూడా ఏమార్చలేకపోయింది. స్వామీజీ, నాకేం అర్థం అవ్వలేదు. ఆలోచించు, ఆలోచించి నీ బుద్ధికి పదును పెట్టు. ఒక్కదానివే వెళ్ళలేవు, సరే. జంటగా వెళ్ళగలవా రామ్జీ ఇంటికి? మాకు భీమాభాయ్ ఆత్మ నుంచి విముక్తి దొరికేదాకా ఇక్కడి నుంచి వెళ్ళము. భీమాబాయ్ ఆత్మ నుంచి మాకు విముక్తి కావాలి. విముక్తి కావాలి, విముక్తి కల్పించండి. భీమాబాయ్ ఆత్మ నుంచి మాకు విముక్తి కావాలి. విముక్తి కావాలి. అన్నయ్య, అన్నయ్య, నా మాట విని మనం ఈ ఊరు వదిలి దూరంగా ఎటైనా వెళ్ళిపోదాము. లేకపోతే వీళ్ళందరూ వదిన మరణాన్ని ఇలాగే అవమానాలు పాలు చేస్తూ ఉంటారు. పిల్లల ముందు వాళ్ళమ్మని రోజు చంపుతూ ఉంటారు. మన పిల్లల్లో మానసిక ధైర్యాన్ని చంపేస్తారు. నేను ఒప్పుకుంటాను, మనం వెళ్లే కొత్త చోట మరో విధంగా సంఘర్షణ చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు పిల్లల ముందు రోజు రోజు ఇలా వాళ్ళమ్మ ఆత్మని దెయ్యమని భూతమని అనే ఈ మాటల నుండి పిల్లలకు విముక్తి కలుగుతుందిగా. మనం ఇల్లు తీసుకున్న చోట మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అక్కడ అన్ని ధర్మాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఇంకా అన్నిటికంటే మంచి విషయం, అక్కడ అంటరానితనాన్ని పాటించరు. ఈ ఇల్లు కనిపిస్తోందే, దానిలోనే మనం ఉండేది. భీమాబాయ్, ఏం ఆలోచిస్తున్నావు? కూర్చోండి. ఏం లేదు, ఊరికే ఏదో ఆలోచిస్తున్నాను నేను.